లీగ్ బిల్లు కఠినమైన చట్టాలతోటి రూపొందించి దాన్ని చర్చకు పెట్టింది. సో ఆల్ డన్, ఆల్ ఓకే. కానీ ఇంకా కేసుల గురించో, మళ్ళీ నిరసనల గురించో, మళ్ళీ ఉద్యమాలు తీవ్రం చేస్తూ ఉండమో, కొత్త విద్యాశాఖ మంత్రిపై విమర్శలు, ఇంకా రాజకీయమో ఎందుకు కొనసాగుతున్నాయి? మీరు ఎలా చూస్తున్నారు? అందరికీ నమస్కారం అండి, గుడ్ మార్నింగ్. ఇది మీరు అన్నంత సింపుల్ గా ఒకవేళ ఈ ప్రక్రియ ఇట్లా జరిగిపోతే ఇబ్బంది లేకపోతుండే. కానీ ఫస్ట్ రాజీనామా చేయడం అనేది చాలా లేట్ గా జరిగింది. ఒకటి, అది అందరికి కూడా తెలుసు. రెండు, ఈ రాజీనామా చేసి కొత్త వ్యక్తిని పెట్టే ప్రక్రియలో కూడా ఈ అధికార పార్టీ వాళ్ళు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు దీన్ని ప్రెస్టేజ్ ఇష్యూ తీసుకుంటున్నారు. యాక్చువల్గా అంటే ప్రజాస్వామ్యంలో కేబినెట్ కి రాజ్యాంగం ప్రకారం కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అంటే సమిష్టిగా మా అందరి బాధ్యత ఈ ప్రభుత్వాన్ని నడపడము. ఎక్కడైతే మేము ఇబ్బంది ఉన్నామో అక్కడ మేము వెనకకి వెళ్తున్నాము, ఈ ఇబ్బంది ప్రజలకు ఇబ్బంది కాకుండా ఉండడానికి మా ఆలోచనలు ఉంటాయని చెప్పడానికి అందులో ఈగో బ్యాటిల్కి పోయి మేము ఎవరి ముందు తల వంచము, మమ్మల్ని అడిగేటోళ్ళు ఎవరు లేరు, మేము ఇన్విన్సిబుల్ అనే ఒక ఆలోచన విధానాన్ని పిల్లల మధ్య, ప్రజల మధ్యలోకి తీసుకొస్తే ఇట్లాంటి ఇబ్బందులు వస్తాయి అనేది నాకు గట్టి నమ్మకం. ఎందుకంటే రాజీనామా చేయడం అనే ప్రక్రియ చాలా ఇబ్బందిగా జరిగింది. కొత్తగా వచ్చిన వ్యక్తి మీద కూడా చాలా వరకు ఆరోపణలు ఉన్నవి. అవి మరి ఎంతవరకు నిజం అనేది, నిర్ధారణ ఏందనేది నేను పార్లమెంట్ లో కూడా జరిగినప్పుడు లోక్సభ రూల్ ప్రకారం అథెంటికేట్ చేయాలి, చేసినాకనే మాట్లాడాలని పెద్ద చర్చ కూడా జరిగింది. కాబట్టి వారి మీద ఆరోపణలు ఉన్నా ఏమున్నా అవి ప్రజల ముందు పెట్టాలి, పర్లేదు అసలు ఎందుకనేది తెలుస్తుంది. కానీ లార్జర్ క్రైసిస్ ఏంటంటే ట్రస్ట్ క్రైసిస్. ఇందాక మీరు చెప్పినట్టు, అంటే నమ్మకం అసలు వీళ్ళు చేసే పనుల మీద ఉందా? ఆ నమ్మకం ఉండే ప్రక్రియలో నమ్మకం పెంచే యాక్టివిటీస్ చేయాలి తప్ప మీరు వీళ్ళని తిట్టడము, దూషించడము, వీళ్ళు సంఘ విద్రోహ శక్తులు అనడము, వీరు కాక్రోచ్లు అనడము, గట్టర్ నుంచి వచ్చిన, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ వెరీ అన్పార్లమెంటేరియన్, అంటే బికమింగ్ ఆఫ్ అన్ అన్పార్లమెంటేరియన్. ఒకటేంటంటే ఇవాళ రాజకీయాలు ఎట్లయిపోయినాయంటే ఎవరు పడితే వాళ్ళు ఎంపీలు, ఎమ్మెల్యేలు అయిపోతే ఇట్లాంటి వాళ్ళే వస్తారు. మీరు కంగనా రనౌత్ వ్యాఖ్యల గురించి మాట్లాడుతున్నారా? అవును. సో ఎవరికి పడితే వాళ్ళు మనం ఓట్లేసి ఏదో పార్టీ మీద పెడితే ఇట్లాంటి వ్యక్తులు వచ్చి కంగనా రనౌత్ ఏమన్నారు ఒకసారి, అంటే ఆడియన్స్ చాలా మందికి తెలియదు కదా, ఒకసారి చెప్తున్నాం. జన్జీ యువతని, ముఖ్యంగా అందులో పాల్గొన్న విద్యార్థినులని ఉద్దేశించి వారు అన్నది ఏంటంటే గట్టర్ అన్నారు, అంటే మురుకు కాల్వతో పోల్చారు, మురుకు కాల్వ తరం అన్నారు. అలాగే ఎలాంటి జవాబుదారితనం ఉండదు వీళ్ళకి, స్వేచ్ఛగా తిరుగుతారు, డ్రగ్స్ తీసుకుంటారు, ఆల్కహాల్ తీసుకుంటారు, తల్లిదండ్రుల డబ్బుల మీద ఆధారపడతారు, తర్వాత పాశ్చాత్య సంస్కృతిని అనుకరిస్తున్నారు, చదువు సంధ్యలు లేవు, కుటుంబ బాధ్యతలు లేవు, అసలు వీడి రీల్స్ చూస్తుంటే నాకు వాంతులు వస్తున్నాయి, సోషల్ మీడియాకే దూరంగా ఉండాలనుకుంటున్నాను. ఎస్, ఓవర్ టు యూ. కానీ అదే సోషల్ మీడియాని వారు ఏదైతే పార్టీలో ఉన్నారో, ఇప్పుడైతే ప్రభుత్వం ఉందో దాన్నే ముందుకు తీసుకెళ్లాలని అంటున్నారు. ఒకటేంటంటే నేను వీటిని లైట్ గా తీసుకోవాలి, పట్టించుకోవద్దు అనేది నేను అన్నాను, చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఒకటి చెప్పాల్సింది ఏంటంటే దేశ యువత ఇప్పుడు కూడా ఆలోచించాలి, మనం ఎట్లాంటి వాళ్ళకు ఓట్లు వేస్తున్నాం, అది మహిళల పురుషులు అనేది కాదు. ఇట్లాంటి పార్లమెంటేరియన్ కి ఒక లోక్సభకి ఓట్లేసి పంపిస్తే వాళ్ళు ప్రజలని, యువతని, ఓట్లేసే వాళ్ళని ఇట్లా తిడుతున్నారంటేనే మనకు అర్థం అవ్వాలి వాళ్ళ ఆలోచన విధానం ఎట్లుందనేది. కానీ సృజన గారు, మీరు మిగతా రీల్స్ చూసుంటే కొంతమంది అదే విద్యార్థినులు ప్రధానమంత్రిని ఉద్దేశించి, ప్రభుత్వాన్ని ఉద్దేశించి చాలా దారుణంగా నేను మాట్లాడలేను, చెప్పలేని బూతులు మాట్లాడారు. దానికోసం వాళ్ళు ఏమంటున్నారంటే దాన్ని మీరు ఎందుకు సీరియస్గా తీసుకుంటున్నారు, ఇట్స్ జెన్జీ లాంగ్వేజ్ అంటున్నారు. అంటే బూతులు మాట్లాడడం, తిట్టడం జెన్జీ లాంగ్వేజ్ ఎలా అవుతుంది? నేను తెలిసినంత వరకు, నేను చూసినంత వరకు, మరి ఎవరు సమర్థిస్తుండ్రో వాళ్ళెవరో నాకు వ్యక్తిగతంగా తెలియదు. కానీ దేశవ్యాప్తంగా సమాజంలో మన ఇండియన్ సంస్కృతి, కల్చర్ అని ఎవరైతే వీళ్ళు పదే పొద్దున్న లేచి మనకు పాఠాలు చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారో, ఎవ్వరు కూడా ప్రధానమంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని ఆ వ్యక్తి ఎవరో వదిలిపెట్టండి, ఆ కాన్స్టిట్యూషనల్ పొజిషన్స్ కి గౌరవించి మాట్లాడాలని ఏ పార్టీ అయినా, రిజిస్టర్ గాని పొలిటికల్ పార్టీ ప్రతినిధులు కూడా చెప్తారు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా చెప్తారు. కాబట్టి అట్లా అనడం తప్పని ప్రతి ఒక్కరు చెప్తారు. కానీ ఎవరో ఇద్దరు ముగ్గురు అన్నదానికి, 10 మంది అన్నదానికి వీళ్ళ లాజిక్ వీళ్ళకే అప్లై చేసి చెప్పి మీరు విద్యార్థులను అందరినీ ఇట్లాంటి పిచ్చి మాటలు అనడం అయితే తప్పు. రెండు, సంఘ విద్రోహ శక్తులు ఇది పదే అంటారు. విద్రోహ శక్తులు అంటే మీరు బ్యాక్ అండ్ ఇన్వెస్టిగేషన్స్ చేయండి. ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ మీతోటే ఉన్నాయి కదా. మీరు ఆల్రెడీ 980 మందో 1000 మందో ఆల్రెడీ క్రిమినల్ రికార్డు ఉన్న వాళ్ళని రికగ్నైజ్ చేశారు. చేయండి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా రిషి గారు. 2013లో నిర్భయ కేసు చట్టం మీద ఒకవేళ పెద్ద చట్టం దేవాలని పెద్ద గోల జరిగితే
జరిగిన గోలలో కూడా మహిళలను హరాస్ చేసిన వాళ్ళు ఎంతో మంది వచ్చారు, అది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మీరు అసలు పని అంటే అసలు ఈ లెజిటిమసీ క్రైసిస్ అంటే చట్టబద్ధత లోపించి సామాజిక అటు లీగల్ గా చట్టబద్ధత లేకుండా సామాజిక చట్టబద్ధత లేకుండా అసలు డిబేట్ ని మొత్తం పదే పదే పక్కకి తీసుకెళ్లడం అనేది ఇది ఒక అలవాటు అయిపోయింది. నేను మీకు ఉదాహరణ చెప్తున్నా. ఇప్పుడు నేను వచ్చి నేను మీతో మాట్లాడితే మీరు బొట్టు ఎందుకు పెట్టుకోలేదు, మీరు చేతికి గాజు ఎందుకు వేసుకోలేదు, మీరు చీర ఎందుకు కట్టుకోలేదు, మీరు జడ ఎందుకు వేసుకోలేదు, ఇదా మీరు డిబేట్ ఎట్లా ఉండాలి? మొడాలిటీ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఏంది? ప్రజాస్వామ్యంలో ఇవాళటి పిల్లలు కొత్త యువత మనం అంతా కోరుకునేది ఏంది? ఒక ఎడ్యుకేషన్ మీద పాలసీ మీద పాయింట్ టు పాయింట్ డిబేట్ జరగాలి. నేను ఇప్పుడు ఉదాహరణకి కంగనా రనౌత్ సరే వారన్నవి నేను సీరియస్ కౌంటర్ ఇచ్చిన, అట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లాంటి వాళ్ళకి ఓటేయొద్దు, ఓటేసినప్పుడు ఇట్లా అవుతుందని కూడా ప్రజలకు కొంత మేలుకు రావాలి. అట్లాంటి జస్ట్ ఏదో టైం పాస్ రాజకీయాలకు వచ్చి దేశాన్ని ఆగం చేసే వాళ్ళకి వాళ్ళ బుద్ధి కానీ వాళ్ళ ఆలోచన ఇట్లుంటది. ఒక మేజర్ పాయింట్ 2016లో చట్టం వచ్చిందండి, ఈ చీటింగ్ అనేది ఉండొద్దని. చట్టం వచ్చింది, బిల్ పాస్ అయిపోయింది, యాక్ట్ అయింది. ఇట్స్ నాట్ ఈవెన్ అ బిల్, యాక్ట్ అయింది. 2024లో దీనికి అమెండ్మెంట్ జరిగింది. అది వచ్చి అమెండ్మెంట్ వచ్చినాక 2 సార్లు నీట్ లీక్ అయింది. 2026లో వచ్చింది, ఇప్పుడు మళ్ళీ బిల్ అంటారు, అదే ఇది కూడా అమెండ్మెంట్. ఇప్పుడు మరి ఇన్ని 10 ఏళ్ళు 2016 నుంచి 2026 వరకు 10 ఏళ్లలో ఏం జరిగింది? కన్విట్ చేసిండ్రు. వీటి మీద ఎందుకు చర్చించట్లేదు? ఎప్పుడు అంటే ఉద్యమాలు జరిగి ఉద్యమాల నేచర్ ఏందో, ఉద్యమం ఎట్లా జరుగుతుందో అనేది ప్రజలకు తేట తెల్లం. అది కొత్తగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. దాంట్లో కొందరు వస్తారు, అనివార్య పరిస్థితులు ఉంటాయి, ఇబ్బందికరమైన ఉంటాయి, అవి నడుచుకుంటూ పోతాయి, వాటిని అడ్రస్ చేయాలని అంటున్నా నేను. దేశానికి ఇబ్బంది ఉండేటువంటి ఖచ్చితంగా అడ్రస్ చేయాలి. విద్యార్థుల వేధింపులు కొనసాగితే భారీ శాంతియుత నిరసన చేపడతాము. సిజేపీ ఫౌండర్ అభిజిత్